హలో ఫ్రెండ్స్. గుడ్ ఈవెనింగ్. సెకండ్ ఇన్నింగ్స్‌లో నేను వీడియోలు మొదలుపెట్టిన తర్వాత, రెండో వీడియోనే ఒక వివాదాస్పదమైన అంశాన్ని ఎన్నుకోవడం అనివార్యమైంది. యాక్సిడెంటల్‌గానే ఈ సబ్జెక్ట్ అనుకోలేదు నేను. కానీ టైమ్‌లీగా స్పందించాల్సిన అవసరం ఏర్పడింది కనుక, ఈ వీడియోతో మీ ముందుకొస్తున్నాను. సింపుల్‌గా సుత్తి లేకుండా థంబ్‌నెయిల్‌ని క్రేజీగా పెట్టి, లాస్ట్‌లో ఆ విషయాన్ని సస్పెన్స్‌గా చెప్పి మీ ముందు ఈ వీడియో చేయడం నాకిష్టం లేదు. అందుకనే స్ట్రెయిట్ అవే థంబ్‌నెయిల్‌లో ఏదైతే పెడతానో అదే ఇప్పుడు చెప్పబోతున్నాను. చెప్తున్నాను కూడా. 'మహేష్ బాబు, ఓయి మహేష్ బాబు, నీకు ఏమైనా కనీసం బుద్ధి, జ్ఞానం ఉందా? ఏంటి మహేష్ బాబుని అలా అనేసారు ఒక జర్నలిస్ట్ అయ్యుండి. ఒక మహేష్ బాబు లాంటి ఒక తారాస్థాయి యాక్టర్ గురించి ఓపెన్ డయాస్ మీద పబ్లిక్ డొమైన్‌లో ఈ రకంగా ఎందుకు అనాల్సొచ్చింది? ఎందుకంటున్నారు? అని మహేష్ బాబు ఫ్యాన్స్ కావచ్చు, మహేష్ బాబుని కొంచెం అభిమానించే వ్యక్తులు కావచ్చు, లేదా న్యూట్రల్‌గా ఉండేవాళ్ళైనా కావచ్చు. ఎందుకంటున్నారు గంగాధర్ అని నన్నడగొచ్చు. రీజన్ ఒకటే. మనం పబ్లిక్ డొమైన్‌లో ఉన్నప్పుడు, లేదా పబ్లిక్ పర్సన్‌గా పాపులర్ అయ్యి ఉన్నప్పుడు, మన చర్య, మాట ప్రతీదీ కూడా అకౌంటబుల్‌గా ఉంటుంది. నెక్స్ట్ కౌంటబుల్‌గా కూడా ఉంటుంది. మరి అలాంటి విషయాన్ని ఎంతో మంచి పేరు, మంచివాడు, ఒకరి జోలికి వెళ్ళడు. సినిమాల ద్వారా అంతో ఇంతో సందేశాన్ని కూడా ఇస్తాడు అనే మంచి పేరున్న స్టార్ లెవెల్‌లో పెద్ద హీరో స్థాయిలో ఉన్న మహేష్ బాబు తెలుసో తెలుసో లేదా బలవంతం మీదో మొత్తానికైతే తప్పు చేశాడు. ఆ తప్పు ఎలా వ్యాపిస్తుందంటే, ఈరోజు తనకు సంబంధించిన సినిమా 'గుంటూరు కారం' అనే సినిమాకి సంబంధించిన చిన్న టీజర్ వదిలాడు. అది పెద్ద నిమిషాల పాటు ఉన్న టీజర్ కూడా కాదు. కొన్ని సెకన్లు మాత్రం ఉన్న టీజర్. ఆ టీజర్‌లో ఏముంది? మామూలుగానే ఒక పాటకు సంబంధించిన టీజర్ అది. హీరోయిన్, అతను కలిసి డాన్స్‌లు వేసే ఒక టీజర్. అక్కడి వరకు ఓకే. అభిమానులకు ఆనందం. అభిమానులు కాని వాళ్ళకి కూడా అది ఆనందం. చూడదగ్గట్టుగా కలర్‌ఫుల్‌గా ఉంది. కానీ ప్రధానమైన అబ్జెక్షన్ నాదే కాదు. నాలాంటి వాళ్ళు ఎంతో మందికి సంబంధించి అదొక పెద్ద అబ్జెక్షన్‌గా మారిపోయింది. కుర్చీ మడత పెట్టి అని తన వాయిస్‌లో చెప్పి ఆ పాటకు సంబంధించిన డాన్స్‌లోకి వెళ్తాడు. కుర్చీ మడత పెట్టి నేచురల్‌గానే మన పల్లెటూరులో గాని, లేదంటే పట్టణాల్లో గాని, ఎక్కడైనా గాని మడత పెట్టి అనే మాట చాలా వల్గర్ లాంగ్వేజ్‌కి సంబంధించిన పబ్లిక్‌లో నాగరికత గల ప్రపంచంలో ఆ మాట అనే అవకాశం జనరల్‌గా ఉండదు. అనే అవకాశం గాని, వినే అవకాశం గాని. అదొక బూతు మాటగా ఎప్పటినుంచో చలామణి అవుతా ఉంది. మడత పెట్టి. దానికి ముందు వెనక ఏదైనా ఒక వర్డ్స్ యాడ్ చేసి దాన్ని ఎక్కడ ఏ రకంగా ఉపయోగించాలో అలాగా ఒక వెటకారం కోసమో, లేదా ఒక తిట్టు కోసమో, ఒక బూతు కోసమో ఆ పదప్రయోగం చేస్తుంటారు. అలాంటిది కుర్చీ మడత పెట్టి అని మహేష్ బాబు లాంటి ఒక వ్యక్తి ఆ మాటని పాపులర్ చేయడం వెనక ఉన్న కారణాలేంటో గాని, ఆ డైలాగ్ వాడడానికి మాత్రం కారణం మాత్రం ఒక వ్యక్తి. ఆ వ్యక్తి గురించి ఆయన వ్యక్తిగత విషయాలు కాబట్టి ఆ వ్యక్తి గురించి నేను ప్రస్తావించను. ఎవరు, ఏమిటి అని. ఒక జనరల్‌గా ఒక సెకండ్, థర్డ్, ఫోర్త్ గ్రేడ్ యూట్యూబ్ ఛానెల్స్‌లో ఆ తాత కుర్చీ మడత పెట్టి అనే ఒక ట్యాగ్ లైన్ గల ముసలాయన తన ఇష్టానుసారంగా ఏది నోట్లోంచొస్తే అది మాట్లాడే ఒక
ముసలాయన వైరల్‌గా యూట్యూబ్‌లో, డిజిటల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నారు. ఆయనకది జీవనోపాధి కావచ్చు, అది ప్రచారం 2 చేసిన వాళ్ళకి కూడా కాస్త జీవనోపాధి కావచ్చు. చూసేవాళ్ళు కూడా ఆయన మాట్లాడేది ఒక బూతుగానే ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే ఉచితంగా వచ్చిన భోజనం కదా యూట్యూబ్ అంటే. డబ్బులేం కట్టక్కర్లేదు. ఉచితంగా వచ్చిన అంశాన్ని ఎంజాయ్ చేయడం అనేది కామన్. అది దానికి మాసు, క్లాస్ అనే భేదాలుండవు. ఎవరైనా బంగ్లాలో ఉన్నవాళ్ళు కూడా అలాంటి బూత్‌ని పబ్లిక్‌లోనో గాని, లేకపోతే పర్సనల్‌గా వాళ్ళ యొక్క ఆసక్తి కొద్దీ చూస్తారు. కానీ దాన్ని చలామణిలోకి తీసుకురావడానికి వ్యక్తిగతంగా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అది బూతు కనుక. నలుగురిలో మాట్లాడుకునే మాట కాదు కనుక. చిన్న పిల్లలతోనూ, మహిళలతో మాట్లాడించే మాట కాదు కనుక. టీచర్లు, మేధావులు, లాయర్లు, డాక్టర్లు లాంటి వాళ్ళు మాట్లాడే మాట కాదు గనక. ప్రజాపాలకులు, ప్రజల్ని పరిపాలించేవాళ్ళు పబ్లిక్‌లో మాట్లాడే మాట కాదు కనుక. ఇంకా చెప్పాలంటే 'మహేష్ బాబు' లాంటి స్టార్ హీరో మాట్లాడగూడని మాట కనుక అది చాలా అబ్జెక్షన్ అయింది. ఆ టీజర్ రిలీజ్ అయిన కొన్ని సెకన్లకే టీజర్ లక్షలాది వ్యూస్‌ని సంపాదించింది. అలాగే ఆ టీజర్ పైన కూడా అంతే విమర్శలు, లక్షలాది విమర్శలు అనొచ్చు చెప్పాలంటే. కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పలేరు. కానీ ఇదేందిరా? ఇదేం పోయే కాలంరా! 'మహేష్ బాబు' ఏంటిది? ఆయన ముసలాయన కుర్చీ మడత పెట్టి అని పాపులర్ అయిన వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా 'మహేష్ బాబుని' ఏంది ఇంకేం దొరకలేదా ఈయనకి అని బాధపడిన వాళ్ళున్నారు. కొంచెం దానిపైన కోప్పడిన వాళ్ళున్నారు. మహేష్‌కున్న గుడ్ విల్‌ని కూడా దాదాపుగా తగ్గించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో, ఈ విమర్శలు వచ్చాయి కనుక, వస్తున్నాయి కనుక, పబ్లిక్ డొమైన్‌లో అది చలామణి అవుతుంది కనుక, మహేష్ బాబు నువ్వు దాన్ని సెన్సార్ ఇచ్చిందో, ఇస్తుందో, ఇవ్వబోతుందో, ఇచ్చినా గాని, మీరు మాత్రం అలాంటి డైలాగుల్ని మీరు ప్రచారం చేయకుండా ఉంటే, సమాజానికి ఎంతో మేలు చేసిన వారవుతారు. ఒక జర్నలిస్ట్‌గా నాకైతే చాలా అబ్జెక్షన్ ఉంది. నాలాంటి జర్నలిస్టులకు చాలా మందికి విపరీతమైన అబ్జెక్షన్ అయితే ఉంటుంది. ఎందుకంటే, మహేష్ బాబు అనే ఆయన వ్యక్తి సంచలనాత్మకమైన లేదా వివాదాస్పదమైన వ్యక్తి కాదు. సినిమా హీరోగా ఒక స్టార్ ఇమేజ్‌ని నంబర్ 1 స్థానాన్ని చూస్తున్న వ్యక్తిగా మీరు ఒక నెగెటివ్ వైబ్రేషన్ కలిగించే అంశాన్ని భుజాన పైన పెట్టుకొని పబ్లిక్ డొమైన్‌లోకి దాన్ని తీసుకొచ్చి రేపొద్దున్న సిల్వర్ స్క్రీన్ మీద దాన్ని అఫిషియల్ చేసి ఒక్కసారి సినిమాలో ఒక విషయం ప్రింట్ అయితే దృశ్యంగా కావచ్చు, శ్రవణంగా కావచ్చు. ఒక విషయం ప్రింట్ అయితే కొన్ని తరాల పాటు రిపీట్ అవుతా ఉంటుంది. మీకు తెలియందే కదా! దాని గురించి మళ్ళా నేను ఎలా రిపీట్ అవుద్దనేది ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. సో, మహేష్ బాబు గారు దయచేసి ఆ డైలాగ్‌ని పాటల్లోంచి తొలగించండి. సింపుల్‌గా తొలగించి నేను పబ్లిక్ యొక్క రియాక్షన్ బేస్డ్ ఆన్ పబ్లిక్ రియాక్షన్ దాన్ని నేను తొలగిస్తున్నాను. ఏదైతే నేను వాడానో ఐ మీన్ యూ ఆ డైలాగ్‌ని. ఎందుకంటే నాకు మళ్ళా ఆ డైలాగ్ చెప్పడం నాకిష్టం లేదు. ఆ డైలాగ్‌ని పాపులర్ చేసిన వ్యక్తి గురించి కూడా డీటెయిల్డ్‌గా నేను చెప్పదలుచుకోలేదు. సో, మీరు సమాజంలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ కలిగించే ఒక హీరోగా ఆ బాధ్యత తీసుకొని ఫర్దర్‌గా ఎలాంటి వివాదాలకు దీనిపైన మరింత డిస్కషన్‌లకు టీవీ డిస్కషన్‌లకి ఇంటరాక్షన్స్‌కి ఎలాంటి అవకాశం లేకుండా చేసి మీరు బేషరతుగా ఆ టీజర్‌లోని ఆ పదాన్ని తొలగించి ఫీచ్ సినిమాల్లో కూడా అలాంటివేమీ లేకుండా చూసుకునే బాధ్యత మీరు వహిస్తారని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ గంగాధర్ వీర్ల.